ఓం శాంతి. కార్తీక మాసం పూర్తయిన మరునాటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో తొలి రోజున వచ్చే పాడ్యమి నాడు నదిలో అరటి దుప్పల్లో దీపాలను వెలిగించి ఉంచి వదిలేస్తారు. ఈ రోజునే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. శాంత స్వభావం, మనోనిగ్రహం, నిరాడంబరత, అంతఃకరణ శుద్ధి, అహింస, ధర్మ మార్గంలో నడిచేటప్పుడు ఎదురయ్యే కష్టాలను సహించుకోవటం, ఇతరుల అపరాధాలను క్షమించే తత్వం, ఈశ్వరుని యందు అచంచల విశ్వాసం, రుజు ప్రవర్తన, ప్రతిఫలాపేక్ష లేకుండా మిక్కిలి శ్రద్ధతో చేసే సాధనే ఈశ్వరుని ఆశీర్వాదాలను, స్వర్గప్రాప్తిని కలిగిస్తుందనేది క్లుప్తంగా పోలి స్వర్గం కథ సారాంశం. ఆడంబరం కోసం ఆచరించేది, పదుగురు ముందు ప్రదర్శించుకునేందుకు ప్రతిఫలాపేక్షతో చేసే శ్రద్ధారహితమైన పూజాధికాల వల్ల జీవించి ఉండగా గాని మరణించిన పిమ్మట గాని ఎటువంటి ప్రయోజనం ఉండదు అని ఈ కథ మానవులకిచ్చే శుభ సందేశం. ఓం శాంతి.